ఘోష్ గారిని ఇలా ఎంతోమంది వర్స్టైల్ యాక్టర్స్ని మనం చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు టీం మాటల్లో సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మా డిస్ట్రిబ్యూటర్ కుమార్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అజయ్ ఘోష్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీరు మాత్రమే వచ్చారు ఇవాళ, తెలుసా? మీకు చెప్పే కదా ఆల్రెడీ, మీరే ఇవాళ మా ఈవెంట్కి హీరో అని చెప్పి. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మన అందరినీ అలరిస్తూ అండ్ ఇవాళ రివాల్వర్ రీటాలో మరొక పాత్రలో కనిపించబోతున్నటువంటి మా అజయ్ ఘోష్ గారు. సార్ ఇక్కడ మిడిల్కి రండి సార్. ఎస్, అండ్ ఇప్పుడు మా కుమార్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అజయ్ ఘోష్ గారికి. ఆయన పాత్రలు అవలీలగా చేసేస్తూ ఉంటారు, కానీ ఇలా ఈవెంట్లకు మాత్రం సింపుల్గా వస్తూ ఉంటారు. అది ఆయన డౌన్ టు ఎర్త్నెస్ అంతే. సార్ పొగుడుతున్నాను సార్, ఏంటండి మీరు? ఓకే, సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కీర్తి, మన వెన్నెల, మన కళావతి, శైలజ అండ్ అవర్ ఓన్లీ ఆర్ మహానటి, ఆర్ నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, కుమార్ గారు బొకే అందజేస్తున్నారు కీర్తి సురేష్ గారికి. And a group picture for media. ఓకే, ముందుగా మా రివాల్వర్ రీటా టీం నుంచి వచ్చినటువంటి మా ఒక్క మగాడు అజయ్ ఘోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ సార్. రండి, ఏం కాదు. ఏం పర్లే. అందరికీ నమస్కారం అండి. మిత్రులందరికీ, మరీ ముఖ్యంగా నాకు ఎంతో సన్నిహితులు, నా వెల్ విషర్స్, మీడియా మిత్రులు. నవ్వుతున్నా ఆడ రాలా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. నాకు ఎట్లా ఉందంటే, ఆ రంగస్థలం పుష్ప తర్వాత ఇంత ఇదిగా ఆనందపడుతున్న రోజు ఇది. మహానటి, ఇక నేను గురించి చెప్పేది ఏముంది. నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే, ఆ రోజు షూటింగ్లో చూస్తున్న ఫస్ట్ టైం నేను చూస్తున్నా కూడా, మా ఊరి నుంచి నాతో పాటు ఒకడు వచ్చాడు. ఆడన్నాడు, అన్నా నిజంగా సావిత్రి ఏమే కదా, సావిత్రిలాగా ఉంది అన్న అంటే. మిమ్మల్ని సావిత్రి గారు అనుకుంటున్నారు అంతే. అంత గొప్ప మహానటి క్యారెక్టర్ చేసి నవరసాలు పోషించి, నేను సమంత గారిని, ఆ తర్వాత ఈవిడ్ని, వీళ్ళిద్దరే నాకు ఇష్టమైన నటీమణులు తెలుగు ఇండస్ట్రీలో. అంత గొప్ప నటి, ఆ అమ్మాయితో కలిసి చేయటం. ఈ అమ్మాయి నమ్మరతండే. కొంతమంది ఉండారు, ఎందుకు పేర్లు చెప్పడం ఎందుకులే, కానీ అసలు పోయి అమ్మా నమస్కారం అంటే ఇంతే, అంతోడికి ఓకే. ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా అంటే, నిజంగా లాస్ట్ రోజు ఫైట్ అయిపోయింది. లాస్ట్ రోజు ఈ అమ్మాయి పిలిచి ఫోటోలు దిగుతుంది. ఈ అమ్మాయి పిలిచి, సార్ రండి రండి. అబ్బాయి ఎంత చిన్న పిల్లలు, మన ఇంట్లో పిల్లలు కనుకుంటారు చూసావా, అట్లా అంత ఆనందం వేసింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే, ఇక నా అమ్మాయికి చెప్పే పనిలే. ఈ సినిమా కథ మీరు 28వ తారీఖు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చంద్రు మెయిన్ డైరెక్టర్, చంద్రు, అలాగే దినేష్ డిఓపి, వీళ్ళు చాలా పనివంతులు. కో డైరెక్టర్ అతని పేరేంటి, గురు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి బాగా చేశారు. ఇక సునీల్ సార్ అయితే మామూలు విషయం కాదు.
ఒక కొత్త సునీల్ని చూస్తారు అందులో. నేను ఇన్నాళ్ళు తృప్తిపడ్డ క్యారెక్టర్లు కొన్నే ఉండయి. కొన్నిసార్లు చెబుతుంటా ఏదో చేస్తుంటాం, చేసుకుపోతుంటాం, కానీ మనసుకి నచ్చిన క్యారెక్టర్లు అట్లాంటి క్యారెక్టర్లో ఈ రివాల్వర్ రీటర్లో ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన చంద్రు, అందులో ఈ అమ్మాయితో చేయటం అనేది నాకు చాలా ఆనందం. సమంత గారితో ఎట్లయితే నేను ఆనందపడ్డానో ఆ విధంగా ఈ సినిమాలో చేయటం ఆనందపడ్డాను నేను. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్లకి, అట్లాగే తెలుగులో దీన్ని తీసుకుని చేస్తున్న సార్కి, వీళ్ళందరికీ కూడా మంచి డబ్బులు రావాలని, ఇట్లాంటి సినిమాలు ఇంకా తీసే అవకాశం రావాలని ఈ సందర్భంగా అమ్మాయికి, మా అమ్మాయి మహానటి కీర్తి సురేష్కి, చంద్రుకి, దినేష్కి, గురుకి, ప్రొడ్యూసర్స్, అసలు ప్రొడ్యూసర్స్ మద్రాసు వాళ్ళు, ఆ సుందరం గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అలాగే ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ సినిమాని ఒక స్థాయిలో నిలబడడానికి మీ వంతు కృషి మీరు చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. స్వామి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. November 28th రిలీజ్ అవుతుంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి. మంచి సినిమా. మేడం చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే అజయ్ ఘోష్ గారు చాలా బాగా చేశారు. సునీల్ గారు బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఆల్రెడీ సినిమా చూశాను, చాలా బాగుంది. అలాగే మన సుధన్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. మనకి ఆంధ్ర తెలంగాణ రిలీజ్ చేయడానికి అవకాశం ఇచ్చిన దానికి. మంచి సినిమా. November 28th ఇదే ఫ్రైడే రిలీజ్ అవుతుంది. అందరూ తప్పక చూడండి. మంచి సినిమా, సపోర్ట్ చేయండి. తెలుగు సినిమాకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఫెంటాస్టిక్ అండ్ ఫెంటాబులస్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. చాలా సంతోషంగా ఉంది. అండ్ అజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్ సార్. ఆల్వేస్ హంబుల్డ్. చాలా ఎంజాయ్ చేశాను అజయ్ సార్తో వర్క్ చేయడం. బికాజ్ few days I got to work with Ajay sir, but I think of them as a precious few days, because like how he said, like a daughter la, he's also like a father figure to me. So thank you so much sir. I'm so happy that I got this opportunity to work with you. And Sunil garu, like Ajay sir said, చాలా డిఫరెంట్గా ఒక రోల్ చేశారు. ఐఎమ్ షూర్ మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మన అందరూ యాక్టర్స్ అన్న కొంచెం సైలెన్స్ ప్లీజ్, థ్యాంక్ యూ. మన అందరు యాక్టర్స్, రాధికా మ్యామ్, రాధికా మ్యామ్ ఇస్ డన్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మ్యామ్ అండ్ మై కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ ప్రాపర్ డార్క్ కామెడీ ఫిల్మ్. డార్క్ కామెడీ అంటే we would have seen a lot of dark comedy films before, but because this is a female led film, it is done in a different way. I hope you all enjoy that. Idoka 24 hours lo jarugutunna cinema idi, just within one day. So meer trailer lo em chusaro, all that happens in one day and adi ela jarugutundi anedi. And we have so many other beautiful characters, John Vijay garu, Kingsley garu, Kadir sir, and so many other beautiful actors. So thanks to all of them, every single actors ki thank you so much. And mana music director Sean Roldan, Sean to patu na second cinema idi. Din mundu Ragutata ani oka cinema chestanu. So very happy. Sean ilanti genre aithe he's very good at it, and this time also he's delivered his best. Thank you Sean. And thanks to Dinesh Krishnan, our DOP. ఒక్కొక్క ఫ్రేమ్ చూసి చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ దినేష్ బ్రో. చంద్రు మన డైరెక్టర్, ఈ ఫిలిం గురించి చెప్పగానే ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ బికాజ్ దిస్ ఇస్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ that I'm hoping that will definitely work at the theatres. It has the meat for that, and I'm really hoping for the best. Thank you so much Chandru for nannu Rita ga choose chesinanduku. Thank you so much. And ఇది చెప్పగానే ఈ ప్రాజెక్ట్ని సెట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ సుధన్ గారు అండ్ జగదీష్, వాళ్ళిద్దరూ నా
close friends. Thank you so much for setting this project. Without them, I don't think this would have happened. And they did this film Maharaja and so many other brilliant films. So దాంతో పాటు ఇలాంటి ఫీమేల్ లెడ్ ఫిల్మ్స్ని చేసి సపోర్ట్ చేయడం is a big deal for actors like us. Thank you so much, and thanks to the entire cast, crew, assistant directors who worked in the film, any assistant directors, assistant cameramen, all the lightmen, all the unit boy, production lo work chesina valandaru, poster lo unna every names that are on the poster, every day names that are not on the poster, andariki na thanks చెప్తున్నాను. And thanks to all the media once again, thank you so much. Please support us. November 28th ki Revolver Rita release అవుతుంది. And Kumar garu, thank you so much for distributing it in Telugu and Kannada both. It is a big deal for us. Thank you so much. 28th ki release అవుతుంది Revolver Rita at theaters. Please do watch and support us. Thank you అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక సింపుల్ క్వశ్చన్ ఉంది, Okay. సో మీరు స్కిప్ చేయడానికి లేదు. సో మీకు గన్ పాయింట్ షాట్ పెట్టి మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాము. సో నేను కొన్ని నేమ్స్ చెప్తాను, వాళ్ళ నుంచి మీరు స్టీల్ చేయాలి అనుకుంటున్న క్వాలిటీ ఏంటో చెప్పాలి. 1 ఈజ్ రామ్ పోతినేని. స్కిప్ చేయడానికి లేదు. Ram energy. ఓకే. అండ్ న్యాచురల్ స్టార్ నాని. Kindness. ఓకే. అండ్ మహేష్ బాబు గారు. Style. ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. Mass. Thank you so much. That's Thank so you. sweet of you. Thank We you, have a thank Q&A with media. Please stay back. 3 chairs వేరా పట్టుకో. ఇది ఓకే కుమార్, ఇది ఓకే. కీర్తి సురేష్ గారు, Sir. ఆల్ ది వెరీ బెస్ట్. యు ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ వెరీ డిఫరెంట్ ఫ్లిక్ దిస్ టైమ్. Thank you, sir. అంటే ప్లేఫుల్గా ఉండే హీరోయిన్ దగ్గర నుంచి టీయర్ఫుల్గా ఉండే హీరోయిన్ వరకు ఎదిగి ఇప్పుడేమో రివాల్వర్ రీటాగా వస్తున్నందుకు ఐ అప్రిషియేట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. Thank you. బట్ అసలు ఒక మహానటి రివాల్వర్ పట్టుకోవాల్సిన ఈ ట్రాన్స్ఫర్మేషన్, హౌ డు యూ డిస్క్రైబ్ దిస్? It's a journey, sir. I'm very, very happy from where I started and where I am today. అప్పుడు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు, లైక్ ఐ వుడ్ బీ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. సో ఐ థింక్ మహానటి గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్. సో ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ ఫర్ మహానటి, అండ్ దట్ ఈస్ ద ఫిలిం విచ్ ఆల్సో హెల్ప్డ్ మీ టు చూస్ and explore different kinds of characters. So that gratitude will always be there. అంటే అపార్ట్ ఫ్రమ్ ఏ కమర్షియల్ హీరోయిన్, మహానటి మీ కెరీర్కి చాలా 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 ప్లస్ అయింది. అంటే ఇంకా నోబడీ ఎల్స్ అన్పారలల్డ్ అన్న అంత ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ రివాల్వర్ రీటా అన్నది మీ కెరీర్ని ఎట్లాగా ఎలివేట్ చేస్తుంది? ఎంతవరకు మీకు కెరీర్లో ప్లస్ అయ్యి ఇది కూడా మీకు ఒక చెప్పుకోదగ్గ క్యారెక్టర్ నాకు ఇది అని చెప్పుకునే అది హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ అండి బిఫోర్ యూ సెలెక్టెడ్ ది స్క్రిప్ట్? అంటే this is a dark comedy genre. So Mahanati gave me the opportunity to explore different kinds of genres, explore different kinds of characters, because that was again a female led film. Of course manaki chaala big actors, we had to support that film, but that is the film that paved me path to get into female led cinema. And
to say that E character is one of the closest to the genre that I have done, which is dark comedy. Dark comedy lo first time నేను చేశాను. దీని ముందు ఉప్పు కప్పు రంబు చేశాను. But that was more of a satirical comedy in a very fictional world. ఇది కొంచెం ప్రెసెంట్లో ఉంటుంది. So we have very less number of films which are in dark comedy genre led by women. So అలా చూస్తున్నప్పుడు I think I'm very very happy that I was able to do this through the journey. ఓకే, ఏమండి అజయ్ ఘోష్ గారు, ఏంటి అసలు మీ ప్రయాణం చూస్తుంటే అసలు తెలుగు సినిమాలు ఎక్కడికి చేయకుండా అన్ని తమిళ మలయాళం ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అబ్బాయి తెలుగులోనే చేస్తున్నాను. అవకాశం వస్తే ఆడైన చేస్తా. రేపు 1వ తారీఖు నుంచి కన్నడ సినిమా చేయబోతున్నా. మరి అదే అడిగింది నేను. అదే ఆడ అవకాశం వస్తే ఆడ పోయి చేయటమే కదా సార్. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఇందాక 2 మాటలు అన్నారు, పుష్ప ఒకటిను రంగస్థలం ఒకటి అని. ఆ 2 క్యారెక్టర్లు, ఆ 2 సినిమాల గురించి చెప్పాను. అవునవును. ఇప్పుడు ఈ సినిమా ఏంటి మీకు? ఇది నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. అబ్బో, కామెడీ గ్యాంగ్స్టర్. అసలు కామెడీ గ్యాంగ్స్టర్. చాలా విచిత్రంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. సార్ ఇలా మీరు ముందు చేశారండి? చేయలా లేదు చీకటి హాస్యం చేయలా. నేను అడిగిండి చేయలేదు ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్. అంటే ఇప్పుడు మీరు చేసేది, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒక సినిమా కంటే మీ క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్. మీరు అన్నట్టుగా రంగస్థలం కానీ ఇంకోటి కానీ మీరు ఏ సినిమా చేసినా, ఈ సినిమా చేయడంలో మీకు ప్రొఫెషనల్గా జేబ్ సాటిస్ఫాక్షన్ కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్గా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ గురించి? నాకు బాగా నచ్చింది. జాబ్ అంటే ఫస్ట్లో ఏమనుకున్నానంటే చంద్రుతో గొడవ పడ్డా. నేను 6 గంటల వరకే చేస్తానని చెప్పా. కాదు కొంచెం 8 గంటలు, 8 9 అయింది, 9 10 11 12 అవుతుంది. అవని తీసి అవతల పడేసి వెళ్ళిపోబోతాను. అప్పుడు గురువు వచ్చాడు. సార్ నా డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తా, నేను చేయను, ఎవడు చేత నేను చేయించుకో, నాకు అవసరం లేదు అనన్న. ఆ తర్వాత సీను వాళ్ళు పెట్టిన ఒక సీన్ పెట్టిన తర్వాత నీ అమ్మ ఇదేంద్ర ఇట్ట మాట్లాడానా అనిపించింది. అట్లా అంత అద్భుతంగా తీశాడు ఆ సీన్ని. అది మానిటర్లో చూసుకున్న తర్వాత అక్కడికక్కడ చేసేస్తారుగా, అదేంది దాన్ని ఏమంటారు, ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ గురువు వచ్చి సార్ ఒక్కసారి వచ్చి చూడండి సార్ అన్నాడు. చూడండి అమ్మ నీ అమ్మ భలేగుందా అనుకున్నా. డబ్బులు తిరిగి ఇవ్వలేదుగా. అంటే నేను మొన్నలే చెబుతా, నేను అయ్యా ఈ టైం దాకా నేను చేస్తానంట. అది చెప్పరు, అక్కడి నుంచి పుల్లాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది బాధ. అదేలే, అంటే మీరు సినిమాల్లోకి కొంచెం లేట్గా వచ్చారు కానీ బట్ మొదటి నుంచి మీరు రంగస్థలం అంటే థియేట్రికల్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు, ఎంతమందో హీరోయిన్లు చూశారు ఆడియన్గా కూడా. కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారండి? ఇందాక చెప్పిందే ఒక అమ్మాయి లాగా ఉంటుంది అంతే. అసలు ఆ అమ్మాయిని హీరోయిన్ లాగా నేను ఎప్పుడు అసలు చేసిన 2-3 రోజులు అనమాట ఫైట్ చూసి పిల్ల కూతురులాగా ఉంటుంది అంతే. ఆ హీరోయిన్ ఇది నాకు కనపడట్లే అమ్మాయిలో. అట్లా అంత ఓబిడియంట్గా అంత ఇదిగా అది నటించడం కదా, మళ్ళా అంటే ఒరిజినల్గా ఉంటుంది. అంతేగాని కొందరు సార్ ఓకే సార్ నటిస్తారు, ఈ రకంగా ఉంటుంది, నటిస్తారు. అది తెలిసిపోతుంటుంది. మనం ముదురులం కదా, మొత్తం రాలిపోయి మొత్తం అయిపోయి ఉంటే ఆ పిల్లని చూస్తే అదే ఆనందం నాకు. అసలు ఈ పిల్ల వస్తుందనే వచ్చా నేను. ఉదయం 8 గంటలు ఒంగోలు బయలుదేరి వచ్చా. బర్రన చంద్రుడు ఫోన్ చేస్తే అయ్యో వస్తాను నాకు పని ఉంది అక్కడ, యాక్చువల్గా పని ఉంది, ఉండి కూడా గబుక్కుని వచ్చేసా. అది కీర్తి గారు. గుడ్, థ్యాంక్ యూ. కీర్తి గారు, ఎస్ అండి. నేను శైలజ నుంచి రివాల్వర్ రీటా వరకు చాలా ఫేజులు చూసుకుంటూ వచ్చారు మీరు. పర్టికులర్గా ఈ ఫేజ్ ఎలా అనిపిస్తుంది యాజ్ యాక్టర్గా, యాజ్ అ స్టార్గా? Actually, at this point, I'm feeling very happy for everything that I've explored. నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి బిగినింగ్ నుంచి. ఐ వాజ్ ఆల్వేస్ అప్ ఫర్ ఎక్స్పెరిమెంట్. చాలా ఏదైనా డిఫరెంట్గా ఎప్పుడు చేయాలనేది నా కోరిక. అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐవ్ డన్ దట్. ఇంత చేసిన తర్వాత కూడా ఐ ఫీల్ లైక్ నిన్నే స్టార్ట్ చేసినట్టుంది. ఐ ఫీల్ లైక్ ఐవ్ జస్ట్ బిగన్ మై కెరియర్. సో నౌ దట్ ఐ ఫీల్ దట్ I just started my career, I feel like I have a long way to go.
వాట్ ఎవర్ ఇప్పుడు నేను లెర్న్ చేసేది ఈ అన్నీ ఐ ఫీల్ లైక్ a drop in the ocean, and I think I have to learn more, I have to explore more, I have to prove more. So I think I'm in the journey ఇప్పుడు కూడా. కమర్షియల్ సినిమాలు చేసేంత కెపాసిటీ ఉన్న కథానాయకులు ఎప్పుడైనా సరే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ అంతా వాళ్ళని చూసే కోణం మారిపోతుంది. వాళ్ళని సీరియస్ రోల్స్కి పికప్ చేయడం జరుగుతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారేమో వీళ్ళు అనుకుంటారు, కమర్షియల్ సినిమాలకి పక్కన పెడుతుంటారు. అలాంటి భయాలు మీకు ఎప్పుడు అనిపించలేదా? అలాంటి భయాలు యాక్చువల్లీ ఫియర్ ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ దెర్ ఇస్ ఫియర్, బట్ అది బ్రేక్ చేయాలి అనేదే దట్ ఈస్ మై థాట్. రిస్క్ తీయాలి, వేరేలా చేయాలి, సంథింగ్ డిఫరెంట్గా చేయాలి. సో ఇప్పుడు 24లో అట్ ది ఏజ్ ఆఫ్ 24 I did Mahanati. All this I was thinking recently. Actually few weeks back when I was thinking Mahanati ఎప్పుడు చేశాను, అప్పుడు నాకు 24 years. So I did that film in 24, I think 25, 26 it released. At that time so in Mahanati I acted as a 45-year-old. And after that I did movies where I acted as a mother of a 6-year-old. Then I again did commercial films. These are things which normally are not what generally we will choose to do, kada. But I always wanted to break that cliche thought, and I tried to move డిఫరెంట్గా ఏం చేయొచ్చు. సో ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది, లైక్ హౌ డిడ్ ఐ ఈవెన్ థింక్ ఆఫ్ యాక్టింగ్ యాజ్ అ మదర్ అని. బట్ ఐ హ్యాడ్ ద గట్స్ టు డూ ఇట్ దెన్. సో అలా చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ యూ విల్ గెట్ సిమిలర్ క్యారెక్టర్స్. వెన్ ఐ డిడ్ మహానటి, ఆఫ్టర్ దట్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ బయోపిక్స్, మళ్ళీ బయోపిక్స్. Then I moved away from that. When you do a pregnant character, you will get a lot of films where you're pregnant. It is common, but the idea is to break that and keep moving forward. And నాకు ఎలాగో లైక్ గాడ్స్ గ్రేస్ నాకు I've been able to manage balance commercial films and female-led films both. ఇప్పుడు I did Sarkar Varipata, I did Dasara, I did Miss India, then ఇప్పుడు I'm doing a film with Vijay Garu. So this balance is what I like, because I don't want to do only commercial films, I don't want to do only female-led films, I want to do everything possible. Or if there is a festival film, I would love to do a festival film. So naku there is no particular genre or particular anything that I would do only this anedi naake ledu. I want to explore everything. So in the last 1 year I think I've had with Rita it will be 3 releases which are comedy. Raghutata ani oka cinema chesanu Tamillo. That is a comedy drama. It's period based, it's period set film. Chinna ko social message kuda undi. Then Uppu Kapuramu, an entirely different fictional satirical comedy. And this is another comedy. This is a dark comedy, much in the present, very today. So even comedy also, when I'm doing, I'm seeing what can I do different in comedy. If next time when I do something, I'll see too that I have to do something different. Ila, I want to explore, and I want to, and this is every time I felt this is the time to experiment. So I've always taken risks, I've always experimented, and I love doing that. డార్క్ కామెడీ జోనర్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? ఈ జోనర్లో వచ్చిన సినిమాల్లో కోలమావు కోకిల, I think in Telugu it is Koko Kokila. Yeah, I like that. ఎల్లమ్మ చేస్తున్నారు? ఎల్లమ్మ సినిమా చేస్తున్నారా? లేదండి, నేను చేయలేదు. థ్యాంక్ యూ. యా, కీర్తి గారు ఇక్కడ అంటే మీరు యాంటోనీ గారు ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నారండి, చాలా బాగున్నారు. అంటే మీకు ఒక సపోర్టివ్గా ఉన్నారు, అది చాలా గొప్ప విషయం. పెళ్ళైన తర్వాత కూడా మీరు కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక టాపిక్ నడుస్తుంది, అంటే మీరు ఒక నటిగా గమనిస్తే కనుక వర్కింగ్ కండిషన్స్ అనేది ఒక పెద్ద టాపిక్ అయింది దేశం అంతా కూడా. ఇది ఒక 9 to 6 జాబ్ లాగానే చూడాలి యాక్టింగ్ అనేది దాని మీద జరుగుతుంది. ఒక నటిగా మీరే ఉంటారండి సినిమాలకు సంబంధించి కానీ యాక్టింగ్కి సంబంధించి కానీ, మీ అభిప్రాయం ఏంటండి? Actually, so it's not like so I do both kinds of work. 9 to 6 also I'll do 9 to 9 also, I'll do 9 to 2 also. So I've done when I started off
I've done films. I think along with when I was shooting Mahanati, I used to shoot for 5 other films. Agnyatavasi, Sami 2, Sarkar, Sandakudi 2, and Mahanati. So there was a time, Tana Sendakutam, there's one more film. So there was a time when I used to shoot for one film in the morning, one film in the night. So I've done that. I've done shoots where it is only from 9 to 6. Those shoots also I've done. It is, for me personally, I will work both. But I will tell you the general scenario, what happens in a day. ఒక యాక్టర్కి ఒక రోజు ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ కొంచెం డీటెయిల్డ్గా సో దట్ యూ అండర్స్టాండ్ బికాజ్ వీ ఆల్ ఆర్ సేయింగ్ 9 to 6, 9 to 6, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ వాట్ గోస్ బిహైండ్ దట్ 9 to 6 అనేది. ఇప్పుడు 9 to 6 అంటే విత్ 9 వీ హ్యావ్ టు బీ రెడీ, అట్ 9 వీ హ్యావ్ టు బీ రెడీ విత్ మేకప్ అంటే ఒక 7:30 అక్కడ ఉండాలి. సో 6:30కి బయలుదేరాలి, 5:30కి వీ హ్యావ్ టు గెట్ అప్. And when you pack up at 6, around 6:30, only usually grace time to paatu, when you pack up it will be 6:30. So after you pack up at 6:30, when you go back, change everything, you leave at 7 o'clock, sir. By the time you reach back home or hotel, wherever you are, okay, 8:15. After that, we change, go to workout. Okay, 8:30. Okay, 1.5 hour. By the time you come back, it's 10 o'clock. We have dinner. Okay, shower, have dinner, okay, 10:30, 11. So now what is the time, sir? I have to wake up at 5 o'clock. I have to wake up at 5:30. So inta chesina tarvata still it's 11:30 when I'm sleeping. So usually we say it's like 8 hours sleep is good antam kadandi, but hardly we'll get 6 hours to sleep. Idi 9 to 6 lone. So imagine when it happens from 9 to 9, ఆ 12 hours చేస్తున్నప్పుడు you might get only 5 hours sleep, you don't know, or 4 hours sleep. And imagine the technicians, other light men who come much before us and who pack up much after us. వాళ్ళ గురించి ఆలోచించండి. So that will take much more time. So industry is different. In Tamil, Telugu, there is 9 to 6 ఒక స్టాండర్డ్ ఉంది. ఎప్పుడైనా లొకేషన్కి ఆర్ పర్టిక్యులర్ సీక్వెన్సెస్ యూ నీడ్ ఎక్స్ట్రా టైం అంటే 9 to 9 అంటారు. బట్ మలయాళంలో ఇట్ ఈస్ 12 hours, హిందీలో ఇట్ ఈస్ 12 hours. అండ్ ఐ హ్యావ్ ట్రై టు అనలైజ్ మై సెల్ఫ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు మలయాళంలో చూస్తున్నప్పుడు దే డోంట్ హ్యావ్ బ్రేక్ అట్ ఆల్, కంటిన్యూస్ షెడ్యూల్లో వెళ్తారు. I have so many friends who work there, a lot of assistant directors, a lot of upcoming directors, a lot of them I know. So they say how difficult it is. By the time shoot pack up అయిన తర్వాత మాట్లాడి ఇంటికి వచ్చి after they do finish everything, they'll just sleep 3 to 4 hours. And lightmen will, in Kerala I think lightmen they all sleep only 2 to 3 hours. So sleep is a big problem. How we say food is important and workout is important, all that, I think sleep is also very, very important. So this is the scenario. This is the scenario. So I will do both. But for health perspective lo chuste, I think there is a reason why they are saying 9 to 6, and there's a reason why they say generally humans should work 8 hours a day anedi. And I think it all comes from that place. What do you say, Andy? హలో. Yes. తెలుగే తప్పించుకుంటున్నారు ఆయన, ఎందుకు వచ్చింది గొడవలు ఆయన. సో చెప్పండి మీరు మీ అబ్బో ఈ ఒక్క పదం చాలు, నిజమేనమ్మా అంది. నిజమే, కరెక్టే మరి ఆమె చెప్పింది. కీర్తి గారు, ట్రైలర్ స్టార్టింగ్లో ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ మహారాజా అని ఒక కార్డ్ వేశారు. మహారాజా ప్రమోషన్స్ ఆర్ ఆల్ అబౌట్, అసలు ఫస్ట్ అక్కడ ట్రైలర్ ట్రేజర్స్లో చూసింది వేరు, థియేటర్లో వాట్ వీ ఎక్స్పీరియన్స్డ్ ఈస్ క్వైట్ డిఫరెంట్ అండ్ కాంట్రాస్ట్. అండ్ వీ ఆల్ నో హౌ ద మూవీ వెంట్ ఆన్ టు బికమ్ ఏ క్లాసిక్. ఇప్పుడు ఈ రివాల్వర్ రేటర్లో కూడా అలాంటి యాంగిల్ ఏదన్నా ఉంటుందా, లేకపోతే ఇట్ ఈస్ ప్లెయిన్ స్ట్రైట్ అనుకోవాలా?
లేదండి, ఇట్స్ స్ట్రేట్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక ట్రైలర్లో ఫుల్ మూవీ చెప్పా. లైక్ ద ప్లాట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ద రెస్ట్ యూ విల్ కమ్ అండ్ సీ వాట్ ఈస్ ద ఫన్ బిహైండ్ దిస్ ఎంటైర్ ప్లాట్ అనేది. సో అఫ్ కోర్స్ సర్ప్రైజెస్ ఉంటుంది, చిన్న చిన్న సస్పెన్సెస్ ఉంటుంది, బట్ వాట్ యూర్ సీయింగ్ will obviously the elaborate proper version of whatever you're seeing in the trailer. ఓకే. కీర్తి సురేష్ గారు, మీరంటే చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు మీడియా ముందుకు వచ్చారు కాబట్టి ఆ క్వశ్చన్ అట్లాగా వేర్ హౌస్లో ఉండిపోయింది. మీరు చిరంజీవి గారి కన్నా విజయ్ చాలా మంచి డాన్సరు అని చెప్పి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ చాలా ఇట్ హెస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ పెల్మెల్ అండ్ మెగా అభిమానులు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ అయ్యారు, మీ మీద చాలా సీరియస్ అయ్యారు అనమాట. మీరు ఆ మాట అనడానికి కారణం ఏంటండి? అంటే మెగాస్టార్ చిరంజీవి అంటేనే హీఈస్ ఎ స్టాంప్ ఆఫ్ ఇమ్మాక్యులేట్ అండ్ మెటిక్యులస్ డాన్సింగ్ ఇండియా వైడ్ మొత్తంలో. ఆ మాట అంటే అనడానికి యూ లైక్ విజయ్ యాజ్ ఎ హీరో ఆర్ యాజ్ ఎ డాన్సర్, డస్ హీ లుక్ బెటర్ దెన్ చిరంజీవి గారు ఫర్ ఇన్ యువర్ పర్సెప్షన్ అండ్ reckoning? It's not about who looks better, Andy. I think Chiranjeevi Garu himself knows how big a fan I am of Vijay sir. So I love Chiranjeevi Garu. I love working with him. I respect him. And I've told him also. So when I have spoken to him also, I've told we've had these kind of conversations. So I don't, I didn't come across, I didn't mean to come across in a wrong way. If I've hurt Chiranjeevi Garu's fans, I'm sorry, but what I'm trying to say is Chiranjeevi Garu to part I've had these conversations and we've had fun conversations. He'll ask me, who do you like? Who do you like acting with? Who do you like working with? Whose dance do you like? So when we both have spoken also, I've told him that, sir, ila Vijay sir dance nishtam, ila Surya sir this that. So all this, when I've told him, he's taken it in a very sportive way. So Allah, when they asked me, I said what I felt. But nothing, we know how a megastar Chiranjeevi Garu is. Nobody is lesser than the other. Both of them are great actors. Chiranjeevi Garu is a huge star and I respect him, and my mother has done a film with him, so undoubtedly he's one of the biggest stars in the country, and I didn't mean it in a very disrespectful way at all. ఓకే. అంటే మీరు ఇప్పుడు కూడా నోబడీ ఈజ్ లెస్సర్ అన్న మాట అన్నారు మధ్యలో. అంటే చిరంజీవి గారు ఈజ్ అన్ ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్, అండ్ ఫర్ అస్, ఫర్ ది హీరోస్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ జనరేషన్ will take years, light years to reach his image or height. How could you really compare those two to say that nobody is lesser? Nobody is lesser ante I'm saying ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని నేను చెప్పలేదు సార్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ యాక్టర్స్ అండ్ అఫ్ కోర్స్ ఈజ్ అ మెగాస్టార్. అదే నేను చెప్పాను, ఈజ్ అ మెగాస్టార్, ఈజ్ అ లెజెండ్, వీ నో. బట్ విజయ్ సార్ ఇస్ ఆల్సో a legend akkada kabatti I just said, but when they asked me an opinion, when they asked me who it is, I wanted, it was my choice to say something, what I felt like adi nen cheppanu, because it's also because I have seen more of Vijay sir's films. అందుకని నేను చెప్పాను, అండ్ దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ ఐ డెంట్ మీన్ ఇన్ అన్ ఒఫెన్సివ్ వే. ఐ ఓన్లీ సెడ్ దట్ బికాస్ దీస్ కాన్వర్జేషన్ ఐవ్ హ్యాడ్ విత్ చిరంజీవి సార్ హిమ్సెల్ఫ్, అండ్ హీఈస్ ఓన్లీ అప్రిషియేటెడ్ మై ఆనెస్టీ. సో ఇన్ అ మీడియా when I said that, if they are hurt అంటే అందుకే నేను చెప్పాను, if they are hurt, okay, then it's my bad. If they are hurt, okay, sorry, but again it was my choice to say what I felt like ani cheppanu. And again I'm saying these conversations I have had with sir only, and when I talk to him, he appreciates my honesty. So it's a little sad that when you're trying to say something, you're not able to say what you want to at sometimes. Okay.
ప్లీజ్ అండి, నో మోర్ పర్సనల్ క్వశ్చన్స్, ఓన్లీ మూవీ రిలేటెడ్ మాత్రమే అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కీర్తి గారు, రివాల్వర్ రేట్ అని పెట్టారు. సినిమాలో ఎన్నిసార్లు రివాల్వర్ పట్టుకుంటారండి? ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నారు? Maybe a few times, not too many. This is action is comedy and it's not like an action film. This sequence to part vastundi action, so it's not like a complete action film. మ్యామ్, హీరోయిన్స్ కానీ లేడీ యాక్టర్స్ కానీ కామెడీ పండించడం చాలా కష్టం, వాళ్ళ మీద కూడా చాలా రాయరు కూడా. అటువంటిది రాధికా మ్యామ్తో ఆ టైమింగ్తో కామెడీ పండించడం ఎలా అనిపించింది? Radhika ma'am is a bomb when it comes to energy, her performance, and Radhika గారితో నేను చేసిన సినిమా ఇది అన్న మాయమని, నా ఫస్ట్ తమిళ్ మూవీ రాధికా మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు. సో ఆఫ్టర్ దాట్ ఇది ఫస్ట్ టైం మనం స్క్రీన్ షేర్ చేసాం. సో it was a beautiful journey, lots of things to learn from senior actors like Radhika ma'am, and after all these years to see her perform like how it is her first day of shoot, Allah, that's how she'll perform, and their involvement in the character and how effortless she is, that made me learn a lot of things from her. So very, very happy that I got to work with Radhika ma'am. అజయ్ ఘోష్ గారు, సార్ ఎప్పుడు కనిపించినా కుళాయి బట్టలు, కళాయి అంటారు వాటిని, అదే నిక్కరు పైన తువాలు వేసుకొచ్చేవాళ్ళు. ఏంటి రెమ్యునేషన్ పెంచారా? ఏంటి వాళ్ళు పాలిస్టర్ బట్టలు వచ్చారు? వినపడుతుంది. ఏంటి ఆ కంటికి గుడ్డ కట్టారు? అది పాత సినిమాలో స్టైల్. చూతినే అంతా చీకటి హాస్యం అని. చీకటాస్యమా? అదే సార్ ఏంటి విడుదల తర్వాత ఇదే అనుకుంటా తమిళ మూవీ? ఎందుకు కాదు, విచారణ. విచారణ, ఆ విచారణ తర్వాత చాలా చేసాను. మూకుత్తి అమ్మనని ఆర్జే బాలాజీ, నయనతారమ్మతో చేశాను. అమూర్తి తెలుగులో వచ్చింది. ఆ తర్వాత వచ్చినాయి కానీ ఇక్కడ కొంచెం డేట్లు కుదరకపోవడం వల్ల చేయలేదు. అది కీర్తి సురేష్ గారు. కుమార్ గారు, అంటే బెంగళూరులో ఒక డిస్ట్రిబ్యూషన్, పవర్ఫుల్ ఒక మంచి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది మీకు ఉంది. ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా మిమ్మల్ని దాటి వెళ్ళదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటి సడన్గా ఈ సినిమాని తీసుకున్నారు? కాంపిటీషన్లో కూడా చాలా సినిమాలు ఉన్నాయి, ఏంటి ప్లాన్ ఏంటండి? కాంపిటీషన్ అని కాదు సార్, సుధన్ యాక్చువల్లీ మన ఫ్రెండ్. ఈ సినిమా మనం కర్ణాటక చేసాం ఆల్రెడీ. సినిమా కర్ణాటక చేసినప్పుడు తెలుగు డబ్బింగ్ ఉంది అని చెప్పినప్పుడు మనం సినిమా చూసాం, చాలా నచ్చింది. సో ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ చేద్దారని ప్లాన్ చేసి చేసాం. ఆల్రెడీ 6 months అయింది మనం చేసి, బట్ డేట్ ఇప్పుడు సడన్గా అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు, కంగ్రాట్స్ ఫర్ 20 years ఇన్ ద కెరియర్. యాక్చువల్లీ అంటే 2015 ఇది అన్న మాయం, రైట్? 12 అండి. 12 షూటింగ్ 2015 to 2025 ఐ థింక్. సరే, ఓకే, 10 years ఆఫ్ ఇండస్ట్రీ. సారీ 11 మీ వల్ల నేను కూడా మ్యాథ్స్ మర్చిపోతానండి. నేను ఇంకా ఎక్కువ చేశారు అనుకున్నా. అండ్ వాట్ రివాల్వర్ రీటా, హౌ ఇట్ అంటే ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే క్యారెక్టర్ లాగా కనిపించింది. సో వాట్ ఛాలెంజెస్ డూ హ్యావ్ ఫర్ దిస్ క్యారెక్టర్? Actually, it's not. The challenge is to put together this entire script ante, not like a heavy character on heart. It's a very Pakkin Tamaila character. Anybody will connect to that character. A girl who works in a restaurant as a manager, and she has to take care of her family. So ilanti oka situation vastunnappudu ela. So something that every girl, every woman will connect to. అండ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి మాట్లాడుతున్నారు మీ గురించి. ఐ థింక్ 10 to 15 doses నుంచి ఇప్పుడు 10 to 15 kgs వరకు ఒక డిస్కషన్ జరుగుతుంది ఈ మధ్య సోషల్ మీడియాలో. ఏంటి దాని గురించి ఏమైనా స్పెషల్గా చెప్దాం అనుకుంటున్నారా? ఏంటి స్పెషల్గా ఏం చెప్పాలి? లైక్ వాట్ డూ యూ వాంట్ మీ టు సే? ఐ డోంట్ అండర్స్టాండ్. అబౌట్ మై ఫిట్నెస్. ఫిట్నెస్.
Do you want to know if I still eat those many dosas or? I still eat dosas. I still eat well, and I work out. Ante. So there was a time when I did not work out. I never used to take care of my health. And it's come to a point where I've understood certain things are necessary, not just as an actor, but for anybody. So once I started understanding that, this transformation happened eventually. No problems, sir. There are no problems. It's only because now that theatres are also connected to OTT platforms, you need to get a good theatre release date and you need to get a good OTT release date as well. So both dates go hand in hand. So it's very, very important that we get the approval of both the theatre and OTT platforms. Ante. Thank you so much to all the media. So రివాల్వర్ రీటా నవంబర్ 28th నుంచి థియేటర్స్లో చూడబోతున్నాం. దట్స్ ఆర్ కీర్తి సురేష్ గారు అండ్ కుమార్ గారు, అజయ్ ఘోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఆర్పిఆర్ వాజ్ ఆర్ వంశీశేఖర్, ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ.